మయన్మార్లో యాంగాన్ సిటీలో ఇక్కడ మయన్మార్ ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి అంటే మ్యామా అంటారు తెలుగులో షార్ట్కట్లో. యాక్చువల్లీ మ్యామా అంటే మయన్మార్ ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి వాళ్ళ దగ్గర ఉన్నాం, సొసైటీ దగ్గర. వీళ్ళందరూ మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, రాలేదంట. ఇక్కడ ఏంటంటే కింద తెలుగు నేర్పించడానికి స్కూల్ ఉంది, పైన అది వెల్ఫేర్ సొసైటీ ఉంది అనమాట, హిందూ సంక్షేమ సమితి. సో దీని ద్వారా వాళ్ళు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం వాళ్ళకు ప్రతి ఎలాంటి సమస్యలు అన్నీ తీరుస్తారు. నిరుపేదలు ఎవరైతే చనిపోతారో వాళ్ళ దహన సంస్కార కార్యక్రమాలు కూడా వీళ్ళే చేస్తారు. అలాగే చదువుకోవడానికి హెల్ప్ చేస్తారు, చదువుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకా ముందు చదువుకోవడానికి హెల్ప్ చేస్తారు. తెలుగు చదువుకున్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో వీళ్ళంతా తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ మయన్మార్లో ఉండే తెలుగు వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళతో మనం ఒక చిన్న మీటింగ్ కూర్చొని వాళ్ళ అధ్యక్షుడితోటి ఈ మయన్మార్ ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి, అలాగే కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరితో ఇప్పుడు మనం కూర్చొని వాళ్ళ అధ్యక్షుడితోటి మాట్లాడదాం. ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు, ఏంటి మరి, ఎంతమంది ఉన్నారు ఈ సంక్షేమ సమితిలో, రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, మరి అసలు ఏమేమి చేస్తారో అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మయన్మార్లో యాంగాన్లో స్కూల్ ఉంది, తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పిస్తారు. మనం ఇక్కడ తెలుగులో రాశారు చూడొచ్చు మనం, నీవు, మీరు, నన్ను, నేను, వాడు, అతడు, ఆమె, ఈమె, ఈయన, ఆయన. సో ఇలా తెలుగు కనీసం అంటే తెలుగు ఎలా మాట్లాడాలి, తెలుగులో ఏమేమి ఉంటాయి, ఒక మనిషిని ఎలా పిలుస్తారు, ఎలాగా పలకరించుకుంటారు. ఇక్కడ మనం బుక్స్ కూడా చూసాము, తెలుగు తోట 3, తెలుగు వాచకం. సో ఇలా సాధన, తెలుగు సాధన, వేమన శతకం కూడా ఉంది ఇక్కడ. వేమన శతకం బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. అలాగే శ్రీ లక్ష్మీ నిత్య పూజ, ఇవన్నీ బుక్స్ ఇక్కడ అందరికీ అంటే తెలుగు నేర్పించడం కోసం. ఇక ముఖ్యంగా తెలుగు రచన కూడా ఉంది, మన ఆలు, ఇవన్నీ ఒత్తులు, ప్రతి ఒక్కటి. ఇక ఫస్ట్ హల్లులు, ఒత్తులు, హల్లులు, అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళందరికీ నేర్పిస్తారు. పూర్తిగా తెలుగు నేర్పిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇవి బోర్డ్స్. అలాగే ఇక్కడ తెలుగు వర్ణమాల కూడా ఉంది. ఇక్కడ తెలుగు వర్ణమాల, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఇట్లా మొత్తం అంటే ఆ అక్షరానికి సంబంధించి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఎట్లనో మన తెలుగు వర్ణమాల గురించి అచ్చులు, స్వరాలు మన అందరికీ తెలుసు కదా, ఆ విధంగా ఇక్కడ బోర్డు వేసి పెట్టారు. సో ఈజీగా తెలుగు నేర్చుకోవడానికి. సో తెలుగును బతికించడానికి వీళ్ళు బాగా కష్టపడుతున్నారు. మయన్మార్లో తెలుగు నేర్పిస్తున్నారు నేర్చుకున్న వాళ్ళకి. సో ఏంటంటే వాళ్ళకి ఒక సంవత్సరం తర్వాత కోర్స్ అయిపోయినాక సర్టిఫికెట్, సన్మానము, మనీ కూడా ఇస్తున్నారు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు, సన్మానం కూడా చేస్తున్నారు. సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళంతా విరాళాలు ఇచ్చిన దాతలు, ప్రదాతలు. వీళ్ళు విరాళాలు ఇచ్చిన దాతలు, ప్రదాతలు అన్నీ ఉన్నాయి. ఇక లండా రాజేశ్వరి ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి, అలా యూసూరి, శ్వేయసూరి పైప్ షాప్, ఇలా ఇక దాదాపు చూసుకుంటే 77, ఇక్కడ 48, ఇక్కడ ఒక 30 మెంబర్స్. అంటే చాలా మంది డొనేషన్లు బాగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ తెలుగు వాళ్ళే, వీళ్ళే డబ్బులు విరాళాలు ఇచ్చుకొని ఇలా నడిపించుకుంటున్నారు స్కూల్ని. సో తెలుగును బ్రతికించుకుంటున్నారు. హిందూ సంక్షేమ సమితి కమిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ వీళ్ళందరి కమిటీ మెంబర్స్, వీళ్ళందరూ వాళ్ళ అధ్యక్షుడు. సో మరి ఈ హిందూ సంక్షేమ సమితి మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, మరి ప్రెసిడెంట్, అధ్యక్షుడు, ఎన్నో అధ్యక్షుడు, ఇక్కడ ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ మయన్మార్లో ఎవరికి సంబంధించి, అటు మార్వాడికి సంబంధించి మార్వాడీస్, అలాగే ఏ కమ్యూనిటీ, అటు బిహారీ వాళ్ళకు, నేపాలీ వాళ్ళకు, తమిళియన్స్కి, వాళ్ళకు కమిటీస్ అంటే వాళ్ళ సంక్షేమ సమితి కమిటీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ హిందూ సంక్షేమ సమితి కమిటీ అనేది ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంబంధించి హిందూ సంక్షేమ సమితి కమిటీ ఉంది. తెలుగు వాళ్ళకి సంబంధించి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర అయినా కావచ్చు, ఆంధ్ర సంక్షేమ సమితి కమిటీ, తెలంగాణ సంక్షేమ కమిటీ సమితి రెండు కలిపి హిందూ సంక్షేమ సమితి కమిటీ అని ఉంది. వీళ్ళు అధ్యక్షులు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? మామిడి కృష్ణ. మీరు ఎన్నో అధ్యక్షులు ఇక్కడ? 4వ అధ్యక్షులు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ హిందూ సంక్షేమ సమితి కమిటీ తరఫున తెలుగు వాళ్ళ కోసం? తెలుగు వాళ్ళ కోసం మాత్రం మేము చెప్తా ఉంటే ఈ అసలు చావుల గురించి మేము చెప్తున్నాము. ఇది 1998లో నుంచి 5వ నెల 1వ తారీఖుని
ఈ కమిటీకి ఫౌండర్లు 6. ఓకే, అంటే మే మే 6 ముందుకుంటా ఇక్కడ ఈ పూజనీయులైన పెద్దలతో అందరూ కూడి మాట్లాడేసి ఈ సమితిని తయారు చేశారు. 1998 మే 1వ తారీఖున 6 ఫస్ట్ మొదటగా 6 సభ్యులతోటి కూడుకున్న ఈ కమిటీ, సంక్షేమ సమితి ఈ కమిటీ ఏదైతే ఉందో స్టార్ట్ చేశారు తెలుగు వాళ్ళ కోసం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము కమిటీలోనే 40 మంది ఉన్నాం. 40 మంది ఉన్నారంట. సో ఏంటంటే ఎవరైతే చనిపోతారో చనిపోయిన వాళ్ళ కోసం అంటే వీళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయార్థం అంటే వాళ్ళ దహన సంస్కారాలకు సంబంధించి సహకారం అందిస్తుంటారు. వీళ్ళందరూ ఈ కమిటీ మెంబర్స్ అందరూ మేము ఉన్నామని వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సహాయం అందిస్తారు. చనిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమాలు అన్ని వరకు హెల్ప్ చేస్తుంటారా, సహాయం చేస్తుంటారా? మిగతా కాలం అసలు భేదోలు ఏంటి లేను మాత్రం అయిపోయిన దాకా కూడా మేము సహాయం. ఓకే, అంటే పేదవాళ్ళు ఎవరైతే అనుకునేది కూడా మా దగ్గర ఉండే కమిటీలో ఉన్నోళ్ళు డబ్బది ఉన్నోళ్ళు కూడా ఒకళ్ళు చూపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి చేయలేకపోతే కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సహాయం కోరుకోతే వాళ్ళ తరపు నుంచి చెప్తున్నాడు. అలాగే అది కాకుండా అంటే చనిపోయిన ముఖ్య ఉద్దేశం అంటే చనిపోయిన వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి సహాయం అందిస్తుంటారు. అది కాక ఇంకేం చేస్తారు? ఇంకేం చెప్తున్నాం మేము ముందు చనిపోయిన వాళ్ళకి మేము మా సమితి ఒక వచ్చేసి డబ్బున్నోళ్ళు పేదోళ్ళు అనుకోని కాదండి. మేము తెలుగులో ఊళ్ళో ఉండి చనిపోతే మేము 1,00,000 ఇస్తున్నాము. తెలుగు పట్ట 5 గజాలు ఇస్తున్నాము. మళ్ళీ మేము నెయ్యి ఇస్తున్నామండి. మళ్ళీ నాకు ఏంటి కావాలని వాళ్ళ పక్క కోరుకుంటే మేము వాళ్ళకి కావాలని కూడా మేము చెప్తున్నాం. ఏంటి అసలు లేకపోతే కూడా వాళ్ళు కోరుకున్నంతా కూడా వాళ్ళు ఏం అడుగుతారు ఇస్తారు చెప్తున్నాం బ్రతకడానికి. అవునండి. మళ్ళీ ఇది ఏ సంవత్సరంలో 1998లో స్థాపించారు. అవునండి. 6 సభ్యులతోటి. అవునండి. ఇప్పుడు ఎంతమంది అన్నారు? 40 మంది. 40 మంది. అంటే మీకు బయట నుంచి ఫండ్స్ వస్తాయా, మీరే వేసుకుంటారా? ఓన్ మనీ డబ్బులని మీరే వేసుకుంటారా? లేదండి, మేము వచ్చి చందా దొరుకుతా ఉంది. డొనేట్స్ ఉన్నారా? డొనేషన్ ఎక్కడి నుంచి వస్తాయి డొనేషన్స్? డొనేషన్ దగ్గర మన తెలుగు వారి ఇల్లు ఉన్నాయి. ఆ తెలుగు వారి ఇల్లుకి మేము ఒక నెలకు ఒక చుట్టూ ఒక మనిషి 1,000 రూపాయలు ఎత్తాడంతా కూడా దొరుకుతుంది. 5,000 చేస్తే కూడా దొరుకుతుంది. 1,00,000 రూపాయలు ఎత్తే కూడా దొరుకుతుంది. అలాగే చేసిన కూడా ఉన్నారు. ఓకే, 1,00,000 రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, 10,000, 1,000 రూపాయలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. ఏది వేసినా మీకైతే హెల్ప్ అవుతుంది ఇక్కడ అందరికి. అవునండి. ఓకే, సో అంటే స్టడీస్కి సంబంధించి ఏమైనా హెల్ప్ చేస్తారా? చదువు కోసం ఇక్కడ హిందువులకు అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి? మేము వచ్చి కింద నుంచి బడి ఉన్నదండి. స్కూల్ పెట్టాం. స్కూల్ మీరే పెట్టారు? కాదండి, మేము అఖిలంగా ఆంధ్ర హిందూ ధార్మిక సమితి పాఠశాల పెట్టాలనుకుంటున్నారా? ఇప్పుడు మయన్మార్ తెలుగు అంటే ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి కమిటీ ఏదైతే ఉందో ఇది ఉన్ను అఖిల అది అఖిల మయన్మార్ హిందూ ధార్మిక సమితి ఇవి 2 కలిపి ఒక స్కూల్ కూడా పెట్టేశారు. ఓకే, దాంట్లో మరి తెలుగు నేర్పిస్తున్నారా? తెలుగు నేర్పిస్తున్నారు. పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. ఓకే, అంటే బుక్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడనే తయారు చేస్తారా? ఇండియా నుంచి వస్తాయా? ఇండియా నుంచి కూడా వస్తున్నాయండి. ఇండియా నుంచి కూడా కొన్ని పుస్తకాలు ఇక్కడ పుస్తకాలు కూడా ఉన్నాయి. పుస్తకాలు కూడా ఉన్నాయి. అవునండి. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి ఏమైనా సపరేట్గా ఏమైనా ఉంటుందా? చేస్తున్నామండి, సంవత్సరానికి ఒక చుట్టూ. ఓకే, అంటే ఏంటి ఎలా పాస్ అయితే ఎలా? కూర్చోండి అటు చూడు. మన పాస్ అయిన వారికి పరీక్షల్లో మాత్రం మన ఉగాది కార్యక్రమం వస్తుంది. ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించాలని వారికి మనీ ప్రైజ్ సన్మానం కూడా చేస్తారు, సర్టిఫికేట్. ఓకే, సూపర్ అండి. తెలుగు బ్రతికిస్తున్నారు ఇక్కడ. తెలుగును మీరు మయన్మార్లో అందరు కలిసి బ్రతికిస్తున్నారు. ఓకే, అంటే 1998 నుంచి మీరు శ్రద్ధ తీసుకొని. ఓకే, ఈ ప్లేస్ మొత్తం ఇది రెంట్ కడతారా? ఓనా? ఇది ఓనా? సొంతం. 2 ఫ్లోర్స్.
తెలుగు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి ఇక్కడికి వాళ్ళ బాధలు మీకు చెప్పుకోవచ్చా? చెప్పుకోవడం దొరుకుతుందండి. అవుతుంది. అంటే ఎవరు అవైలబుల్లో ఉంటారు ఇక్కడ, మీరేనా? ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈయన గారు ఈ సంస్థకి అధ్యక్షుడు గారు. ఈయన యొక్క ఆధీనంలో ఉన్నారు. ఓకే, ఈయన వచ్చి చెప్పుకోవచ్చు ఇక్కడ తెలుగు వాళ్ళు. చెప్పండి, అన్ని ఏర్పాట్లు మనం మేము ఇప్పుడు తెలుగు వాళ్ళు మనం జమా దేశంలో ఏరే పట్టణంలో ఉన్నోళ్ళు ఇక్కడికి ఆరోగ్యం సరి లేక వస్తారు. వస్తే ఇక్కడ ఆసుపత్రి ఎక్కుతారు. ఏంటంటే సహాయం కోరుకుంటే మా పక్క నుంచి ఇప్పుడు కావని సహాయం చేస్తాం. ఓకే, ఆసుపత్రి ఖర్చులు కూడా అవునండి మీ దగ్గరికి వస్తే. అవునండి, మందు ఖర్చులు అంతా వచ్చిన ఆపరేషన్ కూడా అవుతాయి. ఆపరేషన్ ఖర్చులు కూడా మా అందరం కూలీసి దుబ్బేసుకొని వారి యొక్క సహాయశక్తులా సహకరిస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఇలా బాధ పెడుతున్నారు మయన్మార్లో ఇక్కడ ఉన్న వేరే లోకల్స్ అంటే బర్మా లోకల్స్ వాళ్ళు తెలుగు వాళ్ళని బాధ పెడుతున్నారు అని మీకు కంప్లైంట్స్ వచ్చినాయా? రాలేదా? అలాంటివి ఏం లేవు, అందరు కలిసిమెలిసి ఉంటారు, అందరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు అందరు. ఓకే, ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా మొత్తం. ఇప్పుడు ఒకటి రామాలయ టెంపుల్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రినోవేషన్ అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టిరు, తెలుసు కదా మీకు అక్కడ? తెలుసు. ఇంకా ఏమేమి టెంపుల్స్ వెళ్తుంటారు ఎక్కువ మీరు అందరు ఇక్కడ అందరు కలిసి? గుళ్ళు మాత్రం ఇక్కడ భూలోకం గుడి ఉన్నదండి. భూలోకమ్మ మాత 50 జాతర జరుగుతుంది ఇక్కడ. జాతర చేస్తారా? జాతరకి వెళ్తారా? మేకలు కోస్తారా? మేకలు అది వచ్చి మనం ఈ ఇచ్చాయిటు పట్టణాల అటుకాసి మాత్రం ఉన్నాయి. ఎక్కడ ఇటుకాసి మనం మొన్నటి సైడ్ అటుకాసి. అవునండి, తెలుగు ఎక్కువ. మామిన్లో తెలుగు తోవంతా లోయర్ బర్మాలో మామిన్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీనికి ఎవరు, దీనికి దాత ఎవరు? మొత్తం డొనేషన్ ఎవరు చేశారు ఈ బిల్డింగ్ కి? మొత్తం భూలోకేష్ గారు. చాలా అంటే నార్మల్ గా మీటింగ్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారు? ఏ టైంలో పెట్టుకుంటారు మీటింగ్? మధ్యాహ్నం 4 నుంచి 4 గంటలు చేస్తామండి, 3 గంటలు. ఓకే, అంటే నెలకు ఒక మీటింగ్ లో ఏం మాట్లాడుకుంటారు? మేము ఈ నెల అంతా ఏం చేసుకొని వచ్చాము, నా దగ్గరికి ఏంటి సంగతులు వచ్చాయి అంతా కూడా మీటింగ్ లో అంతా రాబడి, నెలకి ఎంత రాబడి ఉన్నది, ఎంత ఖర్చు చేసాం అనుకున్నాం. నెలకి ఒక చుట్టూ మాత్రం లెక్కలు అంతా చూడాలి. మేము సంఘం తరపున అంతే, మేము ఎలాంటి తెలుగు ఉండే మా తలుపు మాత్రం ఒకటి ఇప్పే ఉంటుంది. ఒకటికి వెళ్ళి మేము చేసిన పనిని మాత్రం కోల్పోయి మేము పేదోళ్ళకి కూడా ఒక ఉద్యోగం చేస్తే తిన్నా కొన్నా లేకపోతే కూడా మేము బియ్యాలు, పప్పులు, కూరగాయలు ఇంతా కూడా మా సంఘం ఇంత కోవిడ్లో కూడా మా తెలుగు చాలా కష్టంలో ఉన్నోళ్ళకి 300 కుటుంబం దాకా కూడా మేము అంతా ఇచ్చుకొని వచ్చాం. అప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి లేవు, అందరూ చాలా కష్టంలో ఉన్నాను. అప్పుడు కూడా మేము అంతా ఇచ్చాం. మయన్మార్లో మార్చిలో భూకంపం వచ్చింది, మరి అప్పుడు తెలుగు వాళ్ళని ఆదుకున్నారా? ఇప్పుడు మళ్ళీలోనండి, అప్పుడు మళ్ళీలో కూడా మేము ఏం చేసామంటే తెలుగు మనం కుటుంబం అనుకోని సనాతన ధర్మం నుంచి అక్కడ రోజుకి భోజనాలు పెట్టు. భూకంపం వచ్చినప్పుడు అవునండి, సోమరెడ్డి గారు చేసి అప్పటికి కూడా మీ సంఘం తరపు నుంచి మేము 300 లక్షలు మేము సనాతన ధర్మానికి హిందూ ధర్మం ఇచ్చాం, తెలుగు తరపు. సూపర్. సో మంచి ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకో, ఎవరికి ఏ బాధ ఉన్నా కూడా వాళ్ళకి మీరు వెంటనే సహాయం అందిస్తారు. ఈ తెలుగు కుటుంబం కోసం
మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అడుగుతా కూడా మన తెలుగు కుటుంబం ఓడు లేదని కూడా కాదు, అందరూ ఓకే ఎంత దొరుకుతుంది అంత చెప్తారు. అర్హులు వస్తాయి వాటిలో కూడా ఫండ్ చేసి అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి 75 వయసు నేను ఉన్న మనుషులకి 150 దాకుంటారు. 150 ఏంటిది వయోజన మేము భక్తులకి 75 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద వయసు అయిన కానీ మేము వయోజన పూజ చేస్తాం. అంటే ఎంత ఇస్తారు వాళ్ళకి అందరికీ మేము అందరం పిలిచి ధనం పెట్టేసి మా తరపున ఏంటంత సామాన్ అంతా కూడేసి ఆ సామాన్ ఇంకా ఇచ్చాము. మయన్మార్ ఆంధ్ర తెలంగాణ తెలుగు సంక్షేమ సమితికి ఫండ్స్ అటు మన తెలుగు వాళ్ళ నుంచి వస్తాయా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వస్తాయా, రావా? ఎందుకంటే అక్కడ మీరు అడగరా, ఎవరిని చెప్పలేదా? అవసరం లేదంటారు, కావాలి మీకు. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎలాంటి ఫండ్స్ అవసరం లేదని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ మేము కష్టపడి సంపాదించుకుంటున్నాము, బిజినెస్లు చేస్తున్నాము, అందరం కలిసికట్టుగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏంటంటే మేము బుక్స్ తెచ్చుకుంటాం. తెలుగు బుక్స్ ఎక్కడి నుంచి అయితే అక్కడ మన తెలంగాణ ఆంధ్రాలో ఉంటే ఆ బుక్స్ తెచ్చుకొని, ఇక్కడ స్కూల్ ఉంది తెలుగు వాళ్ళ కోసం, ఆ స్కూల్ కోసం బుక్స్ తెచ్చుకుంటాం. అంతేగాని మాకు ఎలాంటి డొనేషన్స్ వద్దు. మేము ఒకరికొకరం ఇక్కడ సాయం చేసుకుంటున్నాం. అందుకే మయన్మార్ హిందూ పరిరక్షణ సమితి, తెలుగు పరిరక్షణ సమితి అని పెట్టుకున్నాము. నెలకు ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఆ నెలలో ఏమేమి చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఇక్కడి నుంచి ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది అంటే ఆ బ్యాంక్లో వేసుకున్నారు కాబట్టి. సో ఇవన్నీ ఇలాంటివి చర్చించుకుంటారంట. ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పేదవాళ్ళకైతే సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు, రెడీగా ఉంటారు. నిరుపేదలు చనిపోతే వాళ్ళకు దాన సంస్కారాలకు డబ్బులు కూడా లేకపోతే వాళ్ళకి సహాయం అందిస్తుంటారు. మొదటి రోజు నుంచి మిగతా కార్యక్రమాలు పూర్తయ్యే రోజు వరకు అందిస్తుంటారు. సో ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో వీళ్ళ సంస్థ ఇంకా బాగా ముందుకెళ్ళాలని హిందూ పరిరక్షణ సమితి అయితే ఏదైతే ఉందో తెలుగు అంటే ఇక్కడ తెలుగు మయన్మార్ హిందూ తెలుగు పరిరక్షణ సమితి ఏదైతే ఉందో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. సో ఎవరైతే ఇక్కడ 70 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారో ఇక్కడ మయన్మార్లో తెలుగు పరిరక్షణ సమితి తరఫున వాళ్ళకు పిలిపించుకొని ఇక్కడికి వాళ్ళకి ఎలా అంటే బ్రతకడానికి డబ్బులు కూడా ఇస్తారు, మందులు, అలాగే కూరగాయలు అన్నీ. అంటే ఎందుకంటే తర్వాత వాళ్ళు 70 సంవత్సరాలు దాటిన తర్వాత సరిగా పని చేసుకోలేరు కాబట్టి సో అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేస్తారని చెప్తున్నారు మయన్మార్ తెలుగు పరిరక్షణ సమితి వాళ్ళు. సో వీళ్ళు ఎప్పుడు ఇలా మంచిగా పనులు చేస్తూ ఉండాలి. వీళ్ళు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలిసికట్టుగా ఉంటున్నారు. దేశంలో వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ సంఘాలు ఏర్పరచుకొని అందరూ బాగుండడం అంటే ఒకరు బాగోగులు ఒకరు చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుందాం మన ఛానల్ తరఫున.